ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మీకు గుర్తుందా ఈ అనౌన్స్మెంట్? ఆల్మోస్ట్ మన అందరి డే ఇలానే స్టార్ట్ అయ్యేది. ఒకప్పుడు మార్నింగ్ 5 o'clockకే మా నాన్నమ్మ రేడియో ఆన్ చేసేది. అందరికీ మన నాన్నమ్మ అమ్మమ్మ ఎంత స్పెషలో ఆ పాత ఇల్లులు కూడా అంతే స్పెషల్ కదా. మా ఇల్లు అయితే 4 generations చూసింది. ఎన్ని జనరేషన్స్ మారినా, ఇల్లు ఎంత రీమోడలింగ్ చేయించినా ఆ ఓల్డ్ మెమరీస్ మాత్రం మాకు అలానే ఉన్నాయి. ఇంటి ముందు పెద్ద వరండా, ఒక జామ చెట్టు, చిన్న నడవ, కొంచెం లోపలికి వెళ్తే బెడ్రూమ్స్. మాదైతే అప్పట్లోనే 3 bedroom. ఇంకొంచెం వెళ్తే ఒక మండువా లోగిలి, అక్కడ వర్షం పడితే ఫుల్ వాటర్. మీకు గుర్తుందా? అతడు సినిమా సేమ్ మా ఇల్లు కూడా అలానే ఉండేది. ఫుల్ వాటర్తో మంచిగా ఆడుకునేవాళ్ళం. అలాగే మా ఇంటి వంటగది ఎన్నిసార్లు నాకు దెబ్బలు తగిలించిందో. అయితే మనమేం పెద్ద హైట్ కాదనుకోండి, కానీ ఆ గుమ్మం హైట్ తక్కువ. ఇంటి వెనక పెద్ద పెరడు, ఇంకా అక్కడ మన ఫేవరెట్ మామిడి చెట్టు, కొబ్బరి చెట్టు, రామఫలం, సీతాఫలం చెట్లు, ఇంకా ఎన్నో రకాల పూల మొక్కలు, మనందరి ఫేవరెట్ తులసి మొక్క ఉండేవి. ఇప్పుడైతే ట్యాప్స్ వచ్చేసాయి, కానీ అప్పుడు గుర్తుందా? నూతులు, బోరింగ్లు. అప్పుడైతే పోటీ పడి మరీ నీళ్ళు తోడేవాళ్ళం. నైట్ టైం వాష్రూమ్కి వెళ్ళాలంటే వాము చచ్చేంత భయం. ఇల్లంతా దాటుకొని ఆ పెరట్లో వాష్రూమ్కి వెళ్ళాలంటే ఇంటిల్లిపాదిని తీసుకెళ్ళేవాళ్ళం. ఇన్ని ఇల్లులు మారినా, ఎన్ని ఊర్లు మారినా, ఆ ఇంట్లో ఎన్ని జనరేషన్స్ మారినా, మనకి ఆ ఇంటితో ఉండే రిలేషన్ మాత్రం మారదు. ఎన్ని చూసుంటుంది. మన హ్యాపీనెస్, మన పెయిన్, మన అప్స్ అండ్ డౌన్స్ అన్నీ ఆ ఇంటితో చాలా స్పెషల్. మీకు మీ ఇంటితో ఉండే మెమరీస్ కామెంట్ చేయండి. ఇంకేం వీడియోస్ చేయొచ్చు, మీకు ఎలాంటి చైల్డ్హుడ్ ఉండేది అన్నీ కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్.